మీరు అయితే ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ర్యాలీ ఉన్న బిఫోర్ డే కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆడ ఎర్లీగా వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. ప్లస్ బాడీ టైట్ చేసుకోకుండా వెళ్ళండి. ఈవెంట్ కూడా తొందరగా అవుతుంది. ఆడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది బనానాస్ అవి హెవీగా తీసుకోవద్దు. కోకోనట్ వాటర్, లైట్ ఓఆర్ఎస్ అలా తీసుకుంటే ఎనర్జీ ఇస్తుంది. అట్లా మన పక్కన వాళ్ళు స్పీడ్ పోతాను, మనం స్పీడ్ పోవద్దు. మన పేసింగ్ బట్టి మనం వెళ్ళిపోవాలి. భయపడద్దు. ఫస్ట్ భయం అనేది ఉండదు. ఆటోమేటిక్ ఒక రౌండ్ పోతే వెళ్ళాలి అనిపిస్తుంది. మనం రౌండ్ దగ్గరికి వస్తా అంటే ఇంకా ముందుకెళ్ళాలి. అంటే ముందు ఉండడంటే వెనుకుంటారు, బ్యాక్ సైడ్ ఉంటే ఎగ్గుతాళ్ళు అంతే. లోపడేస్తాలు తీసుకెళ్ళి ఆపుతాలు. ముందు ఉండడం ట్రై అయ్యండి. అందరూ బాగా చేస్తారు. పులప్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. ఇక్కడ 5-6 చేసినా కూడా ఈజీగా 10 వస్తాయి. అంతేం లేదు. ప్లస్ మంచి ఏ బోర్డు బి బోర్డు కొట్టినా జాబ్ మంచిగా కంపల్సరీ వస్తుంది. మెడికల్ కూడా ఈజీగానే ఉందంట. ఓకే, థ్యాంక్ యూ. ఆడికి పోయే ముందు ఫస్ట్ మన చెవులోకి ఏదైనా మంకీ క్యాప్ అన్న ఏదైనా తీసుకోపోండి. చలికి మళ్ళీ బాడీలో హీట్ అనేది పోతుంది. పోయేటప్పుడు స్నానం చేసి పోకండి. మన లోపల అంటే అనిపిస్తుంది కదా, ఇప్పుడు వాడి వేయి కొట్టాలి ఆ ఫీల్ అనేది పోతుంది అన్నట్టు. స్నానం చేయకుండా అట్లనే పోండి. మంచిగా అప్పర్ వేసుకొని మొత్తం ఫుల్ కవర్ చేసుకొని పోండి. అడిగి పోయిన తర్వాత అసలే పండుకోకండి. అంటే పడుకున్న తర్వాత మళ్ళీ బాగా చలి పెట్టి బాడీలో ఉన్న హీట్ పోయి బాగా భయం వస్తుంది. మాకు అట్లనే జరిగింది. మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళు దగ్గర కూర్చోమని అంటారు. అన్నప్పుడు ముఖాల దగ్గర పెట్టుకోకుండా కొద్దిగా చాపి ఫ్రీ చేసుకోండి. ఎందుకంటే ముఖాల దగ్గర పెట్టుకుంటే కాళ్ళు అనేటి పిక్కలు అనేటి నరాలు కొద్దిగా బెనికినట్టు అట్లా పట్టుకున్నట్టు అవుతుంది. మాకు ఫస్ట్ రౌండ్ కొట్టంగానే బాగా పిక్కలు టైట్ అయినాయి. మేము ఫ్రీ చేసుకోవాలి. అట్లా మీకు ఎప్పటికప్పుడు టైం దొరికినప్పుడల్లా ఫ్రీ చేసుకోండి. అసలే పండుకోవడానికి చూడకండి. వాళ్ళు ఎప్పుడు లోపలి తీసుకుపోయేది తెలియదు. అట్లనే ఇంకా మళ్ళా లోపల వాళ్ళు మన ఎవరితోనైనా పక్క పంటోళ్ళు అడుగుతారు, మీరు ఎట్లా ఎంత టైమింగ్ పడుతుంది అది ఇది అని వాళ్ళతో మాట్లాడకుండా మీరు ఫ్రీ చేసుకొని ఎట్లా కొట్టాలి ఏందని ఆలోచించండి. వాళ్ళు మాట్లాడితే మళ్ళీ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండిసిప్లిన్ కింద మన డాక్యుమెంట్స్ తీసుకొని కొద్దిసేపు వార్నింగ్ అన్నా లేకపోతే ఏదన్నా ఒకటి ఇస్తారు. టైం వేస్ట్ చేస్తారు. మన ఫ్రెండ్స్తో కాక వేరే బ్యాచ్లో అట్లా చేస్తారు. థ్యాంక్ యూ.